హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాన్సల్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను నా ట్యూస్డే ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో 5:30 అలా టైం నుంచి ఇంకా నేను నైట్ పడుకునే వరకు నా రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఈవినింగ్ రొటీన్ని. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే నేను 11:30-12 అట్లా బట్టలు అయితే పిండిస్తాను అనమాట ఆఫ్టర్నూన్. సో వాటర్ ఇంకా డ్రైన్ అవ్వాలనేసి అట్లనే ఉంచినాను. సో ఈవినింగ్ అయితే టెర్రస్ పైకి వెళ్ళి ఆరేస్తున్నాం బట్టలు. పడిపోతావు. ఏం బ్యాట్? ఆరేసినవా? మట్టెడుతుంది బేటా, అంటదా మరి? క్లిప్లు ఎందుకు? ఫాస్ట్గా అయ్యి బేటా. ఓకే, కమ్ తల్లి, కమ్. అయిపోయినాయి ఇంకా. క్లిప్లు ఎక్కడ పెడతావు? గుడ్ బాయ్. అయిపోయి చాలిగా బేటా, వద్దు లేవిగా. సరే మన ఏదో కింద పోతున్నా బూచేసి తినేస్తుంది నేను. బాయ్. మరి ఫాస్ట్ చేసుకో, ఇది ఒకటే ఇక ఫైనల్ లాస్ట్ వన్. చూసారు కదా మా బట్టల స్టోరీ. నేను ఏ పని చేస్తే మా నాగదిత్య సేమ్ అదే పని చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ నేను చేసే ఎవ్రీ వర్క్లో వాడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ ట్యూషన్ పిల్లలు వచ్చారనమాట, ఒక 2-3 వస్తున్నారు ప్రజెంట్. నాకు కూడా ఒప్పుకున్నట్లేదు అనేసి నేను ఎక్కువ మందికి అయితే చెప్పట్లేను అనమాట ట్యూషన్. టెర్రస్ పైన అయితే ఇంకా బట్టలు వచ్చిన తర్వాత ఇంటి ముందు బాల్కనీలో అయితే కొన్ని బెడ్షీట్లు అయితే ఆరేసిన అనమాట మార్నింగ్. సో నాగదిత్య అప్పుడు పీ చేస్తూ ఉంటాడు బెడ్షీట్లలో. సో మాకైతే డైరెక్ట్ సన్లైట్ వస్తూ ఉంటుంది ఇంట్లోకి. అందుకని ఇంకా బాల్కనీలో ఆరేస్తే మంచిది కదా కొంచెం ఎండకు బెడ్షీట్లు అనేసి ఎండకైతే వేసినాను. సో వాటిని అయితే ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను అనమాట. అండ్ నాగదిత్యకి అయితే ఒక స్టోరీ బుక్ అయితే ఇచ్చినాడు, వాళ్ళతో పాటు కూర్చొని చదువుకుంటాడని. అండ్ ఆ రోజు ఏంటంటే ట్యూస్డే అని చెప్పినాను కదా, నేనైతే ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కుదిరినప్పుడు దీపం పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఆ రోజు మార్నింగ్ కుదరలేదు, ఇంకా బట్టలు ఉతికేటివి ఉండే. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసినాక బట్టలు ఉతికి ఇల్లు మొహ పెట్టిన స్నానం చేసేసరికి ఇంకా 12 అట్లా అయింది. ఆఫ్టర్నూన్ టైంలో పెట్టొద్దు కదా, అందుకని ఇంకా ఈవినింగ్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇవైతే లాస్ట్ డే ఉతికిన బట్టలు అనమాట. సో తెచ్చి బెడ్ పైన వేసాను ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా ఫోల్డ్ అయితే చేయలేదు, అందుకని ఈవినింగ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్షీట్లు మీరు చూసారో లేదో మన ఛానల్లో అమెజాన్ సేల్లో అయితే తీసుకున్నాను అనమాట, ఈ 2 బెడ్షీట్స్. కావాలంటే సో చెక్ చేయండి మన ఛానల్కి వెళ్ళి. ట్యూషన్ పిల్లలు అయితే 2-3 వస్తున్నారని చెప్పాను కదా. సో నేను పని చేస్తుంటే మధ్యలో వస్తారనమాట వాళ్ళు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తానన్నమాట పని చేసుకుంటేనే. ఫస్ట్ వాళ్ళు రాగానే వాళ్ళకి డిక్టేట్ చేస్తాను, ఇది చేయాలి ఈరోజు ఇది అని. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఇంకా నా పని నేను చేస్తాను. ఎందుకంటే 2-3 కోసం 2-3 గంటలు కూర్చుంటే ఇంకా నా వల్ల కాదు కదా, మళ్ళీ లేట్ అవుతుంది. అందుకనేసి ఇంకా చాలామంది వచ్చినప్పుడు అయితే వాళ్ళకే టైం కేటాయించేది. సో ఇప్పుడు 2-3 మెంబర్సే కాబట్టి సైమల్టేనియస్గా 2 బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను.
ఇంకా బెడ్ పైన ఉన్న బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా కిచెన్ అండ్ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మార్నింగే మాఫ్ పెట్టినాను కాబట్టి జస్ట్ ఊపుతున్నాను అంతే. అండ్ గడప అయితే పూజిస్తున్నాను తర్వాత. సో ఇట్లా గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో నాకు ఎప్పుడు ఇంటి ముందు ముక్కుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. కాకపోతే నాగాదిత్య గారు ఏంటంటే మాకు బాల్కనీలో ట్యాప్స్ ఉన్నాయి కదా, ఊగే పదే పదే వెళ్ళి చేతులు కడుక్కోవడం కాలు కడుక్కోవడం చేస్తూ ఉంటాడు అనమాట. అది ఉండదు ముగ్గు వేసినా కూడా. మార్నింగ్ టైంలో వేసినా ఒక గంట సేపటికి వెళ్ళిపోతుంది బ్రష్ చేసుకునేటప్పుడు. అండ్ ఇంకా నేను ఆఫ్టర్నూనే హెడ్ బాత్ చేసినాను కదా. సో మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే జస్ట్ కాలు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయితే అయినాను. సో తర్వాత అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట, పూజ చేసుకుందామని. అండ్ నేను చెప్పినాను కదా మా నాగాదిత్య నేను ఏం పని చేసినా అందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారని. సో పూజలో కూడా అన్నమాట. వాడికి ఏ వస్తువు ఇంట్రెస్ట్ ఉండదు కానీ అగరబత్తులు అయితే ప్రతిసారి తీయాలని ట్రై చేస్తాడు అనమాట ఆడుకోవడానికి. మరి అది ఆట వస్తువులకు అనుకుంటేమో తెలియదు. మేము ఇంకా పూజలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 2-3 ప్యాకెట్లు వాడి వాళ్ళని వేస్ట్ అయిపోయినాయి అనమాట. తీయడము కింద పడేయడము, మళ్ళీ కింద పడ్డ దేవుడి దగ్గర పెట్టలేం కదా, అందుకని కొత్తగా కొనుక్కొచ్చేదాన్ని. అండ్ ఇంకా పూజ అయిపోయేసరికి అయితే 7 అట్లా అయిందనమాట. తర్వాత ఇంకా నేను ఈవినింగ్ ఏం తినలేదు ఫ్రూట్స్ అట్లా, అందుకని ఒక యాపిల్ అయితే తింటున్నాను నేను నాగాదిత్య. సో చరణ్ అయితే పిలిచిన అనమాట, ట్యూషన్ అబ్బాయిని ఏం చదివినా ఏందని చెప్తున్నాడు అనమాట తను. సో టెస్ట్ రాయడానికి అయితే తనకి డిక్టేట్ చేస్తున్నాను ఏ క్వశ్చన్స్ రాయాలి ఏంటి అని. యాక్చువల్గా అయితే క్లిప్స్కి రా ఆడియోనే యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట, కొంచెం న్యాచురల్గా ఉంటుందని. కాకపోతే ఏంటంటే నాగాదిత్య గారు ఏడుస్తున్నాడని టీవీలో రైమ్స్ అయితే పెట్టినాను. సో తెలియకుండా అది ఆడియో యాడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా ఎందుకనేసి ఇంకా నేను ఆడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఎందుకో నాకైతే ఈవినింగ్ చాలా ఫాస్ట్గా గడిచినట్టు అనిపిస్తుంది అనమాట టైమ్. అండ్ నాకు ఎనర్జీ కూడా మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ అయితే ఈవినింగ్ అయితే ఉండదు అనిపిస్తుంది. కొద్దిసేపు చేస్తాను, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ కొద్దిసేపు పని చేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా యాపిల్ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకున్నాను ఏం చేయాలి ఏంటని. తర్వాత పనిలోకి అయితే మూవ్ ఆన్ అవుతాను. సరే ఏబిసి చెప్పు. ఏం చెప్తావు చెప్పు, ఫాస్ట్గా చెప్పు. సరే సి ఫర్ క్యాట్ అట్లా చెప్తావా? ఏ ఫర్ బీ ఫర్ సి ఫర్. సో ఇంకా తర్వాత అయితే మా నాగాదిత్య గారితో కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ చపాతీ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే మార్నింగ్దే ఉందన్నమాట, అందుకని ఇంకా చపాతీ పని పెట్టుకున్నాను. ఏం కట్టే one చాలు, 1 is enough. Go. పెద్దది ఏది బేటా? ఇట్లా ఇంత పెద్దది వద్దు బేటా, దిడ్లు పెట్టిస్తావు. ఇంత పెద్దది వద్దు బేటా, చపాతీ వేస్ట్ అయిపోతుంది. చూసుకో చిన్నోడు కాబట్టి చిన్నది ఏడవద్దు బేటా. పెద్దది ఇంకేం బేటా టేక్. అంత పెద్దగా ఉంది బేటా. నైస్. గో చపాతీ చేసుకొని రా, ఫ్రై చేస్తాం మమ్మీ. ఓకేనా? ఫ్రై చేస్తావు ఓకేనా? గో ఫాస్ట్లీ, గో ఫాస్ట్లీ. అండ్ ఇంకా నేను ఇంట్లో చపాతీ చేసిన ఎవ్రీ టైం సేమ్ స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాడికి ఇంకా ఒకసారి పెద్దవి కావాలి బాల్స్ అంటాడు, లేదంటే ఆ పీటే కావాలంటాడు, కట్టె కావాలంటాడు, ఇంకా ఏదో ఒక చెప్తూ ఉంటాడు. ఇంకా మొత్తానికి అయితే వాడిని కన్విన్స్ చేసుకుంటూ చపాతీ చేయడమే. సో తర్వాత అయితే చపాతీలు తాల్చిన తర్వాత నేను ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను ప్లాట్ఫామ్. సో ఒకసారి మర్చిపోయినంటే అది మొత్తం ఎండిపోయి ఇంకా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసేవరకు మనసు అయితే ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే కొంచెం టైం పడుతుందని చెప్పారు అనమాట. సో అందుకని ఇంకా తన కోసం వెయిట్ చేయకుండా నేను నాకు అయితే తినేసినాము. చెప్పినాను కదా మార్నింగ్ కర్రీ ఉందని, కాకరకాయ టమాటో అవుతుంది అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తింటున్నాం ఇద్దరం కలిసి.
అండ్ మీరైతే నా వాయిస్లో కొంచెం ఆయాసాన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అనమాట. కొంచెం ఆయాసంలాగా అయితే వస్తుంది స్పీడ్గా మాట్లాడుతుంటే. ఇంకా మేము తినేసినాక 10-15 మినిట్స్కి అయితే వాళ్ళ డాడీతో వచ్చిండనమాట. అండ్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. సో మెడిసిన్ కవర్ అయితే ఉంది. ఏమైంది మెడిసిన్ కవర్ ఉంది అనుకున్నాను. కాకపోతే ఫార్మసీలో తెస్తే ఇట్లనే ఉంటుంది కదా, మెడిసిన్ కవర్లో ఇస్తారు వ్యాజ్లిన్ అవన్నీ. తీసుకొచ్చిండనమాట. వింటర్ స్టార్ట్ అయింది కదా. అండ్ నాగాదిత్య అయితే ఇంకా హెల్మెట్ పెట్టుకొని ఆడుతూ ఉన్నాడు, వాళ్ళ డాడీ హెల్మెట్. సో చెప్పినాను కదా వాయిస్ ఇంక్లూడ్ చేస్తే బాగుండేది, కాకపోతే ఇంకా వెనుక బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా తను వచ్చిన తర్వాత వాటర్ అయితే పెట్టేసి మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చాడు కదా, మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. అండ్ వాటర్ కాగేసేలోపు కొంచెం తలకి ఆయిల్ పెట్టామంటే నేను పెట్టేలోపే నాగాదిత్య గారు నాకంటే ముందే వెళ్ళి మసాజ్ చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ డాడీకి. సో తర్వాత తనకి ఆయిల్ అయితే పెట్టేసిన తర్వాత తనైతే ఇంకా తన పని తను చేసుకుంటున్నాడు. నేనైతే ఇంకా తినేసినాను కదా, సో ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి చపాతీ అయితే పెట్టినాను అనమాట. తను తినేలోపు ఇంకా నేను దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే. నాగాదిత్య అండ్ నేను తిని చాలాసేపు అయింది కదా, సో ఇంకా పడుకునే ముందు మిల్క్ తాగి పడుకుందామని ఇంకా మిల్క్ అయితే పోస్తున్నాను అనమాట గ్లాస్లో కొన్ని, దోశ బ్యాటర్ పట్టిన తర్వాత. సో మిల్క్ అయితే తాగేసి పడుకున్నాం ఇంకా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ లాస్ట్ వరకు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నా బేటా. సరే సే గుడ్ నైట్ హియర్. గుడ్ నైట్.